హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. ఇప్పటి వరకు నా వీడియోస్ ఫాలో అవుతున్న చాలామంది కామెంట్స్ చేశారు. 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్లో నుంచి సైన్స్, సోషల్, తెలుగు బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి పెట్టమని అన్నారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చూడండి, ఈరోజు 6th క్లాస్లో సైన్స్ అండి. ఇది సైన్స్ నుంచి 30 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. అది కూడా ఓన్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ తీసుకున్నాను. క్లాస్ వైజ్గానే వెళ్దాము. సో ఇప్పుడు 6th క్లాస్లో కూడా చాప్టర్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్ ఈ 3 చాప్టర్స్ కలిసి 30 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. అంటే చూడండి, ఓన్లీ 3 చాప్టర్స్ నుంచే 30 బిట్స్ ఫ్రేమ్ చేశాను. అంటే ప్రతి ఇంపార్టెంట్ లైన్ అనేది మనకి ఇక్కడ బిట్ రూపంలో ఫ్రేమ్ చేశాను. నేనైతే 100% చెప్తాను, ఈ 3 చాప్టర్స్ నుంచి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు బిట్ ఫ్రేమ్ అయ్యింది అంటే ఈ వీడియోని దాటైతే బిట్ వెళ్ళదండి. సో అంటే చూడండి, ప్రతి పాయింట్ కూడా నేను ఇక్కడ బిట్ రూపంలో ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వీడియోని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే వీడియోని పాజ్ చేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీరు చదువుకున్న సబ్జెక్ట్ కూడా మీకు రీకాల్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తే డెఫినెట్గా ఫాలో చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, మీరు చేసే లైక్ వల్ల నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో అనేది కూడా నాకు క్లారిటీ వస్తుంది. తప్పకుండా మీ ఒపీనియన్ అనేది లైక్ రూపంలో చెప్పండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ప్రతి బిట్ని కూడా స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాను. సో ఇక్కడే మనకి 3 to 4 బిట్స్ అనేవి ఈ స్టేట్మెంట్లోనే కవర్ అవుతాయి. చూసుకోండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆహార రుచి తయారు చేసే పద్ధతి అనేది ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఎస్, కరెక్టే కదండి. టెక్స్ట్ బుక్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఆహారపు రుచి కావచ్చు, అది తయారు చేసే పద్ధతి కావచ్చు, ఒక ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతపు సంస్కృతి పైన ఆధారపడి ఉంటాయండి. ఓకే, సంస్కృతి మరియు ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, మన దేశంలో వరి ఉత్పత్తులు అనేవి ఎక్కువగా తింటాం. ఎస్, కరెక్టే కదా. మన దేశంలో వరి అనేది ఎక్కువగా పండుతుంది. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, గోధుమలు అనేవి ఉత్పత్తి అవుతాయని ఇచ్చాడు. సో ఇక్కడ ఇది రాంగ్ కదా. ఎందుకు? అరుణాచల్ ప్రదేశ్లో కాదు, రాజస్థాన్లో అండి. ఓకే, రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, గోధుమలు అనేవి ఉత్పత్తి అవుతాయి కాబట్టి అక్కడ రాజస్థాన్లో వారు అన్నంకి బదులుగా చపాతీలను తింటారండి. ఓకే, సో మన దేశంలో అయితే వరి వండుతుంది కాబట్టి మనం వరిని ఎక్కువగా తింటాం. క్లియర్. నెక్స్ట్, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఎస్, కరెక్టే కదా. సో మనకి సరైనవి కాబట్టి ఏ, బి, డి అనేది కరెక్ట్. ఎక్కడుందండి? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం అనే పదార్థం ఉంటుందంట. కరెక్టేనా? కాదు కదండి. ఏముంటుంది అరటిపండులో? మన శరీరానికి ఉపయోగపడే పొటాషియం ఉంటుంది. ఓకే, పొటాషియం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. బీట్రూట్లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్స్ ఉంటాయి. అవునా? బీట్రూట్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయా? కాదు కదండి. బీట్రూట్లో ఏముంటాయి? పిండి పదార్థాలు ఉంటాయి బీట్రూట్లో. ఓకే, అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి తంపెట వేయటం అనే పద్ధతిని వాడుతారు. ఎస్, కరెక్టే కదండి. తంపెట వేయటం అన్నా, పొగబట్టే విధానం అన్నా ఒకటే. ఇది తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి వాడతారు. సో ఇది కరెక్టే. చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా వాడతారు. ఎస్, ఆబ్వియస్లీ ఇది కరెక్టే కదా. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఏబి మాత్రమే రాంగ్. ఏ ఆప్షన్ అండి? 2, సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, మన వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ క్వశ్చన్ చెప్పేసి కింద ఆన్సర్ ఇది అని చెప్పేలాగా ఉండదు మన వీడియో అనేది. ప్రతి ఆప్షన్కి కూడా అది ఎందుకు రాంగ్ అయిందో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే కాస్త వీడియో అనేది లెంత్ అవుతుంది. ప్రతి ఆప్షన్ని తెలుసుకుంటూ వెళ్తేనే మనకు సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతుంది. అందుకే నేను ప్రతి ఆప్షన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, వీడియో లెంత్ అయినా పర్లేదు, మీకు అంత టైం సెట్ అవ్వకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా సరే కంప్లీట్గా చూడండి. ఓకే, నెక్స్ట్ బిట్. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏ పదార్థంతో కలిపి తినాలి? చెప్పండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు.
చూడండి, అరటి పండులో మనకి పొటాషియం ఉంటుంది, ఇదొక బిట్. దీన్ని ఖాళీ కడుపుతో తినకూడదు. అలా తింటే దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏ పదార్థంతో కలిపి తినాలి అంటే ప్రోటీన్స్తో కలిపి తినాలండి. ఓకే, ప్రోటీన్స్ అంటే ఏంటి? మాంసకృత్తులతో కలిపి తినాలి. ఓకే, మనకి టెక్స్ట్ బుక్లో మాంసకృత్తులు అని మెన్షన్ చేశాడు, బట్ మాంసకృత్తులనే మనం ప్రోటీన్స్ అని కూడా పిలుస్తాం కదా. ఓకే, అందుకోసమే నేను ప్రోటీన్స్ అని ఆప్షన్ ఇచ్చాను. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి బిట్ని అని అంటే ఈ విధంగా దానికి ఉన్న ఇంకో నేమ్ని బట్టి బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఓకే, అలా. నెక్స్ట్ బిట్, చికోరీ అనేది వేటికి మేలు చేస్తుంది? చెప్పండి. చికోరీ అనేది జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ జీర్ణ వ్యవస్థ కరెక్టే అవుతుంది, నాడీ వ్యవస్థ కాదు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ పెద్ద పేగు కాలేయం కాదు, జీర్ణాశయం మెదడు కాదు. ఓకే, చికోరీ అనేది జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, టమాటాకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. డైరెక్ట్ ఆప్షన్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. టమాటాలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఎస్, కరెక్టే కదా, టమాటాలో ఉండేది విటమిన్ సిఏ. నెక్స్ట్, ఈ విటమిన్ సి మొత్తం టమాటాలో అధికంగా ఉంటుంది మరియు ఇది రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఎస్, ఇక్కడ టమాటా అనేది రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇక్కడ విటమిన్ సి అనేది మొత్తం టమాటాలో ఉండదు. టమాటాలో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాల చుట్టూ గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జులో అధికంగా ఉంటుంది. ఓకే, టమాటా చుట్టూ ఉన్న గుజ్జులో అధికంగా ఉంటుంది, అంతేగాని మొత్తం టమాటాలో విటమిన్ సి అనేది అధికంగా ఉండదు. సో ఇక్కడ ఇది తీసేయచ్చు. నెక్స్ట్, టమాటాలో కెరటనాయిడ్లు లైకనోపినాల్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఎస్, కరెక్టే కదా, టమాటాలో ఉండేవి కెరటనాయిడ్లు మరియు లైకనోపినాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్, లైకనోపినాలు అధికంగా గల ఆహార పదార్థాలను తినడం ద్వారా క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. కాదు కదండి, ఇక్కడ లైకనోపినాల్ కాదు, కెరటనాయిడ్లు అండి. ఓకే, ఈ కెరటనాయిడ్లు ఉన్న ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం అనేది తగ్గుతుంది. ఓకే, సరికానిది కాబట్టి BD అనేది సరికాదు. ఏ ఆప్షన్? 3 అనే ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్. ఓకే, ఇది చూడండి, ఇక్కడే 4 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ బిట్, చిలగడ దుంపలో ఉండే కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఏ రకమైన పదార్థాలు? చెప్పండి. చిలగడ దుంపలో కెరోటినాయిడ్లు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవనేవి రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. చిలగడ దుంపలో ఉండే కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బఠానీలలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి కొందరిలో జీర్ణం కావు. కరెక్ట్ అవుతుందా? కాదు కదండి, బఠానీ అనేది ఏంటి? ఒక ప్రోటీన్, అవునా? సో ఇందులో ఏముంటాయి? అధికంగా ప్రోటీన్లు అనేవి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉండవు కదా. సో దీంట్లో ఉండేవేంటి? ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు అనేవి అధికంగా ఉంటాయి. ఇవి కొందరిలో జీర్ణం కావు. ఎస్, కొందరిలో జీర్ణం కావు, బట్ ఇక్కడ బఠానీలో ఉండేది ప్రోటీన్. ఓకే, ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుంచి కాపాడుతాయి. ఎస్, కరెక్టే కదా. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, ఉల్లిపాయలో యాంటీ ఎలర్జిక్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే కదా. ఉల్లిపాయలో యాంటీ ఎలర్జిక్ యాంటీ వైరల్ మరియు యాంటీ హిస్టక్ అండి. ఓకే, ఈ యాంటీ హిస్టక్ అనే గుణాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ పైవన్నీ సరైనవి అని అన్నాడు, సో సరి కాదు కదా, సో తీసేయచ్చు. సో ఇక్కడ సరి కానిది వచ్చేసి ఏ అనే ఆప్షన్ సరికాదండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, పండ్లు కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని ఏమని పిలుస్తారు? ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. వెజిటేబుల్ డిజైన్, వెజిటేబుల్ క్యాటరింగ్, వెజిటేబుల్ కార్వింగ్, వెజిటేబుల్ కాన్వాయింగ్. చెప్పండి. సో ఇలా పండ్లు కూరగాయలను ఉపయోగించి వివిధ ఆకారాలలో డిజైన్లను అందంగా అలంకరించడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అని పిలుస్తారు. ఓకే, వెజిటేబుల్ కార్వింగ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంత పదార్థం ఏది? చెప్పండి. దండ అయస్కాంతం, లోడ్ స్టోన్స్, నియోడైమియం, వలయాకారపు అయస్కాంతం. ఏదండి బలమైన అయస్కాంతం? చెప్పండి. నియోడైమియం. ఓకే, నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, శక్తివంతమైన అయస్కాంతాలను వీటితో తయారు చేస్తారు. చెప్పండి, వేటితో తయారు చేస్తారు?
నికెల్, కోబాల్ట్, ఇనుము, పైవన్నీ. ఎస్, పైవన్నీ కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం అండి. ఓకే, ఈ అన్ని మిశ్రమాలతో కలిపి శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నికెల్, కోబాల్ట్, ఇనుము, రాగి, అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఎస్, కరెక్టే కదా. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. నెక్స్ట్, సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, పూర్వం శత్రువుల నౌకలండి. ఓకే, నౌకల నుంచి మేకులను తొలగించడానికి, నౌకలను ముంచివేయడానికి నియోడైమియం అయస్కాంతాలను ఉపయోగిస్తారు. కరెక్టా? కాదు కదండి. ఇక్కడ పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి ఆ నౌకలని ముంచివేయడానికి ఏ అయస్కాంతాలను వాడేవారు అంటే సహజ అయస్కాంతమైన లోడ్ స్టోన్స్ను వాడేవారండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ లోడ్ స్టోన్, బట్ ఇక్కడ మనకు నియోడైమియం ఇచ్చారు కాబట్టి సారీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, 100 సంవత్సరాలకి పూర్వమే ఫ్రెంచ్ నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేశారు. కరెక్ట్ అవుతుందా? కాదు కదండి. మరెవరు 100 సంవత్సరాలకి పూర్వమే అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసిన వారు అంటే చైనా నావికులండి. ఓకే, బట్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ నావికులను ఇచ్చారు కాబట్టి తీసేయచ్చు. సో ఇక్కడ సరైనవి కాబట్టి ఏబి మాత్రమే సరైనవి. ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, అయస్కాంతంలో ఆకర్షించే గుణం అనేది ఏ భాగాల్లో ఎక్కువగా ఉంటుంది చెప్పండి. అయస్కాంతం మధ్య భాగం, అయస్కాంతం కొనలలో, అయస్కాంతం మొత్తం భాగం, అయస్కాంతం మధ్య కుడి భాగాలు. చెప్పండి, ఏ భాగంలో ఉంటుంది? అయస్కాంతంలో ఆకర్షించే గుణం అనేది అయస్కాంతం యొక్క కొనలలో ఉంటుందండి. ఇప్పుడు ఇది అయస్కాంతం అనుకుంటే ఇక్కడ సైడ్ ఎస్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఎన్ ఉంటుంది. అంటే ఇవేంటి? ధ్రువాలు కదా. ఓకే, ఈ ధ్రువాలు ఉంటాయి కొనలలో, మనకి ధ్రువాలు అనేవి కనబడతాయి. సో ఇక్కడ అయస్కాంతంలో ఆకర్షించే గుణం అనేది ఈ కొనలలో అధికంగా ఉంటుందండి. ఓకే, మధ్య భాగంలో కాదు, మొత్తం భాగంలో కాదు, కుడి భాగాల్లో కాదు. ఓకే, అయస్కాంతం యొక్క కొనలలో ధ్రువాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆకర్షించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, నెక్స్ట్ బిట్. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిక్కులను సూచిస్తుంది చెప్పండి. ఇలా స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఇది ఎల్లప్పుడూ ఏ దిక్కులను సూచిస్తుందండి? ఇలా ఉంటుంది కదా. ఏ దిక్కులను సూచిస్తుంది? ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను మాత్రమే సూచిస్తుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరం, దక్షిణం. క్లియర్? నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. అయస్కాంత దిక్సూచి అనేది అయస్కాంత దిశాధర్మంపైనే ఆధారపడి పనిచేస్తుంది. ఎస్, ఇది కరెక్టే అండి. ఇప్పుడు చూడండి, ఇలా స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉంది. ఏమని చెప్పా? ఇది ఎప్పుడు కూడా ఉత్తరం, దక్షిణ దిక్కులనే సూచిస్తుందని చెప్పాను, అవునా? ఇలా అయస్కాంతం మాత్రమే ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్నే అయస్కాంత దిశాధర్మం అంటారండి. ఓకే, సో మనకి ఈ అయస్కాంత దిశాధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచి అనేది పనిచేస్తుంది. ఇక్కడ చెప్పింది కూడా అదే కదా. అయస్కాంత దిక్సూచి అనేది అయస్కాంత దిశాధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది. ఎస్, కరెక్టే. నెక్స్ట్, అయస్కాంత దిక్సూచిని ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి వాడవచ్చు. ఎస్, ఇది కరెక్టే అండి. ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి వాడచ్చు. దిక్సూచిలో అయస్కాంత సూచిక తూర్పు ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది, అవునా? కాదు కదండి. ఇలా మనకి అయస్కాంత సూచిక అనేది ఉంటుంది. దీంట్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పేసి ముళ్ళులు ఉంటాయి మనకి దాంట్లో. ఓకే, సో ఇందులో ఒక్కదానికి మాత్రమే ప్రత్యేకమైన రంగు అనేది వేసి ఉంటుంది. అది దేనికి వేసి ఉంటుంది అన్నాడు? తూర్పు ధ్రువానికి వేసి ఉంటుందని చెప్పాడు. బట్ ఇక్కడ ఇలా ఒక ప్రత్యేకమైన రంగును వేసి ఉండేది కేవలం ఉత్తర ధ్రువానికి మాత్రమే వేసి ఉంటుందండి. ఓకే, దేనికి వేసి ఉంటుంది? ఉత్తర ధ్రువానికి మాత్రమే వేసి ఉంటుంది. సో ఇలా ఉత్తర ధ్రువానికి రంగు వేసి ఉంటుంది కాబట్టి మనం అక్కడ ప్రాంతంలో ఏ ప్రాంతానికి వెళ్ళామని చెప్పేసి దిక్కు తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ఉత్తర ధ్రువానికి వేసి ఉంది. సో దాని ఆధారంగా మిగతా దిక్కులని కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ తూర్పు ధ్రువం అని ఇచ్చారు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? పైవన్నీ సరైనవి కాదు కదా. పైవన్నీ అయితే సరైనవి కాదు. సో దీంట్లో సరికానివి సిడి అనేది సరికాదు. ఓకే,
సో ఇక్కడ మీరు డి ఆప్షన్ చూసుకోకుండా పర్లేదు, సి అనేది మనకి ఇక్కడ సరికాదు. కాన్సెప్ట్ అర్థమైతే సరిపోద్దండి. ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చామని చూసుకోకుండా ఆప్షన్స్ అనేవి మీ క్లారిటీగా అండర్స్టాండ్ అయిందా లేదా చూసుకోండి, సరిపోద్ది. ఓకే, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండయస్కాంతపు ఏ భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది? చెప్పండి. కొన భాగం, మధ్య భాగం, ఉత్తర భాగం, దక్షిణ భాగం. చెప్పండి. ఇక్కడ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది దండయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుందండి. సో ఓకే, మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, భూ అయస్కాంత తీవ్రత అనేది ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైంది? చెప్పండి. 10, 20, 30, 40. చెప్పండి. భూ అయస్కాంత తీవ్రత అనేది ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 20 రెట్లు. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్, నియోడైమియం అనేది ఒక సహజ అయస్కాంతం. అవునా? కాదు కదండి. నియోడైమియం అనేది ఒక బలమైన అయస్కాంతం. ఓకే, మరి సహజ అయస్కాంతం ఏది? లోడ్ స్టోన్స్. అవునా? సో ఇక్కడ లోడ్ స్టోన్స్ అనేది సహజ అయస్కాంతం అవుతుంది, నియోడైమియం కాదు. సో తీసేయచ్చు. నెక్స్ట్, అయస్కాంతానికి ఆకర్షించే గుణం అనేది మధ్య భాగంలో ఎక్కువగా ఉంటుంది. కాదు కదండి, ఇందాకే చెప్పాను కదా, కొన భాగాల్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అయస్కాంత సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. కాదు కదా, అయస్కాంతం యొక్క విజాతి ధ్రువాలు అనేవి ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయి. ఓకే, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఓకే, భూమి ఒక పెద్ద అయస్కాంతంగా ఎందుకు పనిచేస్తుంది అంటే భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన పనిచేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? వాన చినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందండి. ఓకే, నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఎస్, కరెక్టే కదా. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనం. ఓకే, నెక్స్ట్, మంచుగడ్డ తిరిగి నీరుగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. కాదు కదండి, మంచుగడ్డ ఉంది, అది తిరిగి నీరుగా మారితే ఏమవుతుంది? అది ద్రవీభవనం అవుతుంది. అవునా? సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, నీటి యొక్క వాయు రూపమే నీటి ఆవిరి. ఎస్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. నీటి యొక్క వాయు రూపమే నీటి ఆవిరి. ఓకే, నెక్స్ట్, వాన చినుకు గుండ్రంగా ఉంటుంది. కాదు కదండి, వాన చినుకు ఆకారం అనేది గుండ్రంగా ఉండదండి. ఓకే, మేఘాల నుంచి జారి పడుతున్నప్పుడు మనకు అలా గుండ్రంగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నిజానికి దాని ఆకారం గుండ్రం కాదు. ఓకే, సో సరైనవి కాబట్టి ఏసీ మాత్రమే సరైనవి. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్, గడ్డి మీద తేమ బిందువులు ఏర్పడడానికి కారణం? చెప్పండి. ద్రవీభవనం, బాష్పీభవనం, సాంద్రీకరణం, నీటి ఆవిరి. ఇక్కడ గడ్డి మీద తేమ బిందువులు ఏర్పడడానికి కారణం సాంద్రీకరణ అండి. సో ఇక్కడ సాంద్రీకరణం గురించి చిన్నగా 2 కాన్సెప్ట్లు మెన్షన్ చేశాడు. ఇప్పుడు శీతాకాలంలో మనం నోటి నుంచి గాలి వదిలినప్పుడు అది పొగలు పొగలుగా రావడం గమనిస్తుంటాం. అవునా? సో అలా ఎందుకు జరుగుతుంది అంటే మనం నోటి నుంచి గాలి వదిలినప్పుడు ఆ వదిలే ముందు నోట్లో గాలి అనేది ఏ విధంగా ఉంటుందండి? చాలా వేడిగా ఉంటుంది. అవునా? సో ఇప్పుడు గాలి అనేది వేడిగా ఉంది. ఆ గాలి అనేది బయటికి వదిలినప్పుడు బయటి వాతావరణంలో గాలి అప్పుడు ఎలా ఉంటుంది? మనకి చల్లగా ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మనం నోటి నుంచి గాలిని వదిలినప్పుడు బయట ఉండే చల్లగాలి అనేది హఠాత్తుగా మన నోటి లోపలికి వెళ్ళిపోతుంది. అవునా? సో ఇలా హఠాత్తుగా నోటి లోపలికి వెళ్ళి అక్కడ చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా ఏర్పడుతుందండి. ఓకే, ఇక్కడ ఏర్పడిన సూక్ష్మమైన నీటి బిందువులే మనకు చిన్న చిన్న మేఘాలుగా మారేసి మన నోటి ముందు ఇలా పొగ రూపంలో కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు మార్నింగ్ లేచి నోటి నుంచి గాలి వదిలితే అది మనకి పొగ రూపంలో కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే రీజన్ ఇది. ఓకే, అంటే ఇక్కడ ఏం లేదు, మనం గాలి వదిలే ముందు నోటి లోపల గాలి అనేది వేడిగా ఉంటుంది. అది బయటికి వదిలే క్రమంలో సడన్గా బయట ఉండే చల్లగాలి అనేది నోటి లోపలికి హఠాత్తుగా వెళ్తుంది. బయట ఉండే చల్లగాలి నోటి లోపలికి రాగానే అది ఇంకా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారిపోతుంది. ఓకే, అలా మారిపోయి మనం నోటి నుండి బయటకు వదలగానే చిన్న చిన్న మేఘాల రూపంలో అంటే పొగ రూపంలో కనబడుతుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, ఇదే సాంద్రీకరణ గురించి
మనకి ఇంకొక కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు. ఇలా ఒక గ్లాస్ ఇచ్చాడు, గ్లాస్లో మొత్తం వాటర్ ఉంటాయి, దీంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి వేశాడు. ఓకే, ఈ గ్లాస్కి చిన్న చిన్న నీటి బిందువులని ఇచ్చేసి ఒక మ్యాప్ మెన్షన్ చేశాడు. ఇదేంటి కాన్సెప్ట్ అంటే సాంద్రీకరణకి దీనికి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు ఈ గ్లాస్లో మంచు ముక్కలు ఉన్నాయి కదా, ఈ మంచు ముక్కలు ఉండేసరికి గ్లాస్ అనేది చాలా చల్లగా మారిపోతుంది. అవునా? సో అంటే గ్లాస్లో ఉన్న వాటర్ అంతా కూడా చల్లగా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు బయట కూడా గాలి ఉంది. ఆ గాలి అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ గ్లాస్లో చాలా చల్లగా ఉంటుంది. బయట ఉండే గాలి ఈ గ్లాస్లో ఉన్న చల్ల గాలి కంటే ఎంతో కొంత వేడిగానే ఉంటుంది. అవునా? గ్లాస్లో మంచు ముక్కలు వేసాం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. సో బయట ఉన్న గాలి ఎంతో కొంత వేడిగా ఉంటుంది. సో ఇలా బయట వేడిగా ఉంది కదా గాలి, ఈ గాలి అనేది సడన్గా వచ్చి ఈ మంచు ముక్కలున్న గ్లాస్ ఉపరితలాన్ని తాకుతుంది కదా. సో ఇలా తాకినప్పుడు అది చల్లబడిపోతుంది. ఇలా చల్లబడి అది నీటి బిందువులుగా మారిపోతుంది. ఓకే, నీటి బిందువులుగా మారి గ్లాసు యొక్క వెలుపలి తలంపై ఇలా మనకి ఏర్పడుతుంది. సో ఈ రీజన్ వల్లే మంచు ముక్కలు వేసిన గ్లాస్ యొక్క ఉపరితలంపై మనకి చిన్న చిన్న సైడ్లకి చిన్న చిన్న నీటి బిందువులు అనేవి కనిపిస్తాయి. ఇదే విధంగా కుండకు కూడా అంతే అండి. కుండ లోపల నీరు అనేది చల్లగా ఉంటుంది. సో చల్లగా ఉన్నప్పుడు బయటి గాలి అనేది ఎంతో కొంత వేడిగా ఉంటుంది. ఆ బయటి గాలి వచ్చి కుండని సడన్గా తాకగానే ఇంకా చల్లబడిపోయి అది నీటి బిందువులుగా మారిపోయి మనకి కుండకి కూడా ఇట్లా వాటర్ రూపంలో కనబడుతుంది వెలుపలి భాగం. అవునా? సో ఇది రీజన్. ఓకే, దీన్నే సాంద్రీకరణ అంటారు. ఓకే, సో ఇప్పుడు గడ్డి మీద తేమ బిందువులు ఏర్పడడానికి కారణమన్న సాంద్రీకరణే, మంచు ముక్కలు వేసి ఉన్న గ్లాస్కి నీటి బిందువులు ఏర్పడడం అన్న సాంద్రీకరణే, అదే కుండని తీసుకొని కుండకు నీటి బిందువులు ఏర్పడ్డాయి వెలుపల అని అడిగినా కానీ సాంద్రీకరణే. ఓకే, ఇది సాంద్రీకరణ యొక్క ఎగ్జాంపుల్స్ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినాయి. అంటే ఏంటి? నీటి ఆవిరిని నీరుగా మారే ప్రక్రియ సాంద్రీకరణ. కరెక్టే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది కదా. బయట ఉన్న గాలి వచ్చింది, బయట గాలిలో ఏముంటుంది? నీటి ఆవిరే కదా ఉండేది. అది వచ్చి దీన్ని తాకింది, ఉపరితలాన్ని తాకి ఏ విధంగా మారింది? చల్లబడి నీరుగానే కదా మారింది. సో దీన్నే సాంద్రీకరణ అంటారు. ఓకే, నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ సాంద్రీకరణ. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే, కింది వాటిలో సరి కానిది గుర్తించండి. శీతాకాలంలో మన నోటి నుండి పొగలు రావడానికి కారణం బాష్పీభవనం. అవునా? కాదు కదండి. ఇందాకే చెప్పాను కదా, శీతాకాలంలో మన నోటి నుండి పొగలు రావడానికి కారణం ఏంటి? సాంద్రీకరణ. ఓకే, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, భూమిపై బాష్పీభవనం అనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. ఎస్, కరెక్టే కదా. బాష్పీభవనం అంటే ఏంది? నీరు నీటి ఆవిరిగా మారడం. సో ఇది సహజంగా జరుగుతుంది. సముద్రాల నుంచి జరగవచ్చు, మనం బట్టలు ఆరేసినప్పుడు బట్టల నుంచి కూడా నీరు ఆవిరైపోవచ్చు. ఓకే, కొలనులలో జరగవచ్చు, సరస్సులలో జరగవచ్చు. సో ఇది సహజంగా జరిగేదే కదా. నెక్స్ట్, నీరు అధికంగా వేడెక్కితే తొందరగా ఆవిరవుతుంది. ఎస్, కరెక్టే కదా. ఎంత వేడెక్కితే అంత తొందరగా ఆవిరవుతుంది. నెక్స్ట్, గాలిలో ఉండే నీటి ఆవిరిని మనం చూడలేం. ఎస్, కరెక్టే కదా. గాలిని చూడలేం, నీటి ఆవిరిని కూడా చూడలేం. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, నెక్స్ట్ బిట్, వానచినుకు ఎన్ని అంగుళాల వ్యాసార్థాలను కలిగి ఉంటుంది? చెప్పండి. ఎన్ని అంగుళాల వ్యాసార్థాలను కలిగి ఉంటుంది? 0.02 నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఓకే, నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించిన వారు ఎవరు? చైనా వారు, జపాన్ వారు, జర్మనీ వారు, ఈజిప్ట్ వారు. ఎవరండి? ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించింది ఈజిప్ట్ వారు. ఓకే, ఈజిప్ట్ అనేది ఆన్సర్. క్రింది వాటిలో ఆమ్ల వర్షాలు కురవడానికి కారణమయ్యేది ఏది? ఓకే, ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అండి. చెప్పండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం నత్రజని కాదు. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కాదు. నెక్స్ట్, సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్, ఇది మనకు ఆన్సర్. ఆమ్ల వర్షాలు కురవడానికి కారణం సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, మన రాష్ట్రంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు నైరుతి ఋతుపవనాల వలన వర్షం కురుస్తుంది? చెప్పండి. నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో జూన్ ఫస్ట్ వీక్లో భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు? చెప్పండి. మార్చ్ నుండి అక్టోబర్ కాదు, జూన్ టు సెప్టెంబర్. ఎస్, నైరుతి ఋతుపవనాల కాలం జూన్ టు సెప్టెంబర్ అండి, గుర్తుపెట్టుకోండి. జూలై టు అక్టోబర్ కాదు, ఆగస్టు జనవరి కాదు. ఓకే, జూన్ టు సెప్టెంబర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఎగిరే ఉడతలు పాములు అనేవి ఏ అరణ్యాల్లో కనిపిస్తాయి? సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల అరణ్యాలు, సమశీతోష్ణ అరణ్యాలు, ముళ్ళ అడవులు. చెప్పండి. ఎగిరే ఉడతలు పాములు అనేవి సతత హరిత అరణ్యాలలో కనిపిస్తాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసి సతత హరిత అరణ్యాలు.
నెక్స్ట్ బిట్, వర్షం పడేందుకు కారణమయ్యేది. చాలా ఇంపార్టెంట్ ఇది. చెప్పండి. బాష్పీభవనం, నీటి ఆవిరి, సాంద్రీకరణ, ద్రవీభవనం, బాష్పీభవనం, సాంద్రీకరణ. చెప్పండి. నీటి చక్రం ఉంటుంది కదా మనకు. ఇప్పుడు నీరుంది, నీరు అనేది ఆవిరయ్యి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి సో ఇక్కడ నీటి ఆవిరి అనేది మనకు ఒక మేఘంలాగా ఏర్పడుతుంది. అవునా? సో ఇలా మేఘాలు అనేవి ఏర్పడతాయి. ఈ మేఘాల్లో ఉండేదంతా ఏంది? నీటి ఆవిరే కదా. సో ఈ మేఘాలు ఏం చేస్తాయి? తర్వాత వర్షం అనేది కురిపిస్తాయి. అవునా? ఇది కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ సముద్రాల్లో ఉన్న నీరు కావచ్చు, చెరువుల్లో ఉన్న నీరు కావచ్చు, ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ నీరు అనేది నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళింది అంటే ఏమైంది? ఇక్కడ నీరు నీటి ఆవిరిగా మారింది అంటే ఏంది? ఇక్కడ బాష్పీభవనమే కదా. సో ఇలా బాష్పీభవనం జరిగి మనకి ఇక్కడ ఒక మేఘం అనేది ఏర్పడ్డది. సో ఈ మేఘాలే కదా వర్షాన్ని కురిపిస్తాయి. సో అంటే మేఘాలలో ఏముంది? నీటి ఆవిరి ఉంది. ఆ నీటి ఆవిరి అనేది తిరిగి నీరుగా మారింది కదా. అంటే ఏంది? నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమని పిలుస్తాం మనం? సాంద్రీకరణం అంటాం. అవునా? సో ఇలా జరిగి మనకి వర్షం అనేది కురుస్తుంది. ఓకే. అంటే ఇక్కడున్న నీరు అనేది నీటి ఆవిరిగా మారి అంటే బాష్పీభవనం చెంది మేఘంగా ఏర్పడి తర్వాత ఆ నీటి ఆవిరి అనేది తిరిగి నీరుగా మారి సాంద్రీకరణం రూపంలో వర్షం అనేది కురిసింది. ఓకే. అంటే ఇప్పుడు వర్షం పడేందుకు కారణమైంది ఏంది? బాష్పీభవనం, సాంద్రీకరణ. ఎక్కడుంది? సి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే. ఇది కాన్సెప్ట్. మనకి జలచక్రం ఉంటుంది కదా, అదే కాన్సెప్ట్. సో ఇందులో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం కంపల్సరీ. ఓకే. భూమిపై నీరు ఎన్ని రూపాల్లో లభిస్తుంది? చెప్పండి. ఎన్ని రూపాల్లో లభిస్తుందండి? 3 రూపాల్లో లభిస్తుంది. ఏమేమిటి? ఘనరూపం, ద్రవరూపం, వాయు రూపం. అవునా? సో 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ 29th క్వశ్చన్కి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు కురుస్తాయి. దీనికి కారణం ఏంటి? చెప్పండి. ఏ పవనాలు? నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, సముద్రగాలులు, జలచక్రం. ఓకే. 29 అని నెంబర్ వేసేసి దానికి ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఇందులో లాస్ట్ బిట్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనం. ఎస్, కరెక్టే కదా. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనం. నెక్స్ట్ మేఘాలన్నీ వర్షాలిస్తాయి. కరెక్టా? కాదండి. అన్ని మేఘాలు వర్షాలనివ్వవు. ఓకే. ఆకాశంలో కనిపించిన ప్రతి మేఘం వర్షాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదండి. అన్ని మేఘాలు వర్షాలు ఇవ్వవు. సో ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్, భూమి నుండి పైకి పోయే కొలది గాలి అనేది వేడెక్కుతుంది. అవునా? కాదు కదండి. భూమి నుండి పైకి పోయే కొలది గాలి అనేది చల్లబడుతుంది, వేడెక్కదు, చల్లబడుతుంది. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ చల్లబడుతుంది. నెక్స్ట్, నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేదే మేఘం. ఎస్, కరెక్టే కదా. మేఘం అనేది వేటితో ఉంటుందని చెప్పా? నీటి ఆవిరితో ఉంటుంది. సో ఏ, డి అనేది కరెక్ట్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే. నిన్నటి వీడియోలో ఆర్టీఈ 2009 చెప్పాను కదా, అందులో నేను ఒక బిట్ ఇచ్చాను. ఏంటి? ఆర్టీఈ 2009ని రక్షించే బాధ్యత ఎవరిది అని ఇచ్చాను. ఓకే. అందులో ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఎన్సీపీసీఆర్ అని ఆప్షన్స్ ఇచ్చాను. అవునా? సో దీని ఆన్సర్ వచ్చేసి అందరూ ఎన్సీఈఆర్టీ అని పెట్టారండి. సో ఇది కాదండి ఆన్సర్. ఓకే. మరి ఏంటి ఆన్సర్ అంటే ఎన్సీపీసీఆర్ అనేది ఆన్సర్. అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. ఓకే. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అండి. ఓకే. ఎన్సీపీసీఆర్. ఈ ఎన్సీపీసీఆర్ అనేది విద్యా హక్కు చట్టం 2009ని పరిరక్షించే బాధ్యతను తీసుకుందండి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ తెలుసు అనుకున్నాను. సో చాలామంది ఎన్సీఆర్టీ అని పెట్టారు. రాంగ్ ఆన్సర్. ఎన్సీపీసీఆర్ అనేది కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవ్వండి ఈరోజు 6th క్లాస్ సైన్స్లో 3 చాప్టర్స్ అనేవి డిస్కస్ చేసాం. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.